హాయ్ గైస్, వెల్కమ్ టు ఓబీపీ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ అని చెప్పేసి నేను మీకు రెడ్ చికెన్ చూపిస్తున్నాను. సో క్విక్గా మనము రెసిపీకి వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి 5 kgs చికెన్. అండ్ ఇప్పుడు ఇందులో మనము ఫస్ట్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాము. ఇది అప్రాక్సిమేట్గా 25 to 30 మెంబర్స్కి సరిపోతుంది. సో మీరు ఈజీగా ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దెన్ పసుపు. ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసి మీరు 5 kgsకి చికెన్కి సరిపడా మీరు అప్రాక్సిమేట్గా వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్. సో స్పైసెస్ అన్నీ కూడా మీ రుచికి తగ్గట్టు, ఒకవేళ మీరు ఎక్కువ స్పైసీ ప్రిఫర్ చేస్తే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఉప్పు తగినంత వేసుకోండి. ఉప్పు, కొంతమంది ఎక్కువగా స్పైసీ ఇష్టపడతారు కాబట్టి దానికి తగ్గట్టు మీరు ఎక్కువ మిర్చి పౌడర్ అండ్ గరం మసాలా ప్రిఫర్ చేయొచ్చు. తక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం క్వాంటిటీ తగ్గిస్తే సరిపోతుంది. చికెన్ మసాలా. చికెన్ మసాలా వెరీ ఇంపార్టెంట్ అండి వెనెవర్ వి ప్రిపేర్ చికెన్ కర్రీ. చికెన్ ఫ్రై కానివ్వండి, అలాగే చికెన్ 65 చేసినా కూడా చికెన్ మసాలా మస్ట్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాము. ఇది మీకు ఈజీగా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం జస్ట్, ఎందుకంటే సోయా సాస్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫుడ్ కలర్, రెడ్ కలర్ ఫుడ్ కలర్ అండి, ఎందుకంటే ఇది రెడ్ చికెన్ కదా. సో మనము రెడ్ ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము కర్డ్ వేసుకుంటున్నాము. కంప్లీట్గా ఇది మ్యారినేట్ చేసుకుంటున్నాం కాబట్టి పెరుగుతోటే కలిపి మనము మ్యారినేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. సో మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువగా వేసుకుంటేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. స్పెషల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఇది రెడీమేడ్ మీరు షాప్లో కొనే కంటే కూర టేస్ట్గా అవ్వాలి అని అంటే మీరు ఇంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కదా. సో ఆబ్వియస్లీ స్పైసెస్ కానివ్వండి, ఏవైనా సరే మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేసుకోవాలి. అప్పుడే మనకు కూర చాలా టేస్టీగా అవుతుంది. సో ఇప్పుడు మనము వీటన్నిటిని కలిపి మ్యారినేట్ చేసుకున్నాము. అండ్ ఫైనల్గా ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాము. ఈవెన్ దో చికెన్ మసాలా యాడ్ చేసినా కూడా స్టిల్ గరం మసాలా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్వేస్ ప్రిఫర్ చేయండి, బౌల్ ఎంత పెద్దగా ఉంటే మనం మ్యారినేట్ చేసుకొని కలుపుకోవడానికి అంత బాగా వస్తుంది. చిన్న చిన్న బౌల్స్ కంటే పెద్ద బౌల్లో మీరు మ్యారినేట్ చేయండి. సో కలపడానికి కూడా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాము. సో మీరు చూడొచ్చు ఆయిల్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఆయిల్ తోటి మనం మ్యారినేట్ చేస్తున్నాం కాబట్టి ఇది లాస్ట్ స్టెప్. సో మనం దీన్ని వచ్చేసి అప్రాక్సిమేట్గా ఎంతసేపు పెట్టాలి అని అంటే కంప్లీట్ మీరు 1 hour వరకు పెట్టవచ్చు. సో అప్పటి వరకు ఈ చికెన్లో మనము ఏదైతే ఇంగ్రీడియంట్స్ వేసామో అవన్నీ చక్కగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. మంచిగా అందులో నానిపోతాయి కాబట్టి మనకి రుచిగా అవుతుంది ఈ కర్రీ. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం ఇంతకుముందు 1 గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక పెద్ద బాండీలో మీరు తగినంత ఆయిల్ పోసి ఇలా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. సో మీరు కనీసం ఒక 1/2 hour మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే ఎంతో రుచికరమైన హైదరాబాదీ రెడ్ చికెన్ రెడీ. మీరు చూసినట్టయితే కనుక ఆల్రెడీ మొత్తం పీసెస్ ఉడికిపోయాయండి. సో మీరు జస్ట్ ఇలా గ్రీన్ చిల్లీస్ అలాగే కర్రీ లీవ్స్ మీరు స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మీరు కొరియాండర్ తోటి కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.